మన బైక్స్ రోడ్డు పక్కన పార్క్ చేసినప్పుడు పోలీసులు వచ్చి రాంగ్ పార్కింగ్ అని తీసుకెళ్లిపోతారు. ఒక్కసారి మన బైక్ వారి టోయింగ్ వెహికల్ పైకి ఎక్కించారంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టి తెచ్చుకోవాల్సిందే. సరిగ్గా ఎక్కించేటప్పుడు వెళ్ళి అడిగినా బ్రతిమాలినా సరే పోలీసులు బైక్ ఇవ్వరు. రూల్స్ పాటించాల్సిందే అంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి తన స్కూటీని తన సహజ ఆయుధాన్ని ఉపయోగించి తిరిగి వెనక్కి తెచ్చుకోగలిగింది. అందుకు తను వాడిన అస్త్రమేంటో తెలుసా? ఏడుపు. అవును, తన బైక్ పోలీసు వాహనం పైకి ఎక్కించాక ఆ యువతి అక్కడికి చేరుకుంది. వెనుక ఉన్న వారిని తన వాహనం ఇవ్వాల్సిందిగా కోరింది. కాసేపు ఆ వాహనం పట్టుకొని అక్కడే నిలబడింది. అయితే వెహికల్ తిరిగిచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో వాహనంలో ముందు కూర్చున్న పోలీస్ ఆఫీసర్ వద్దకు వెళ్లి తన స్కూటీ ఇవ్వాలని ఏడుస్తూ అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఏం చేయాలో అర్థం కాక కాసేపు నవ్వుకున్నాడు. తరువాత పోలీస్ వాహనం కొంచెం ముందుకు కదిలింది. అయినా ఆ యువతి ఆ వాహనాన్ని పట్టుకొని ఏడవడంతో వాళ్ళు దాన్ని నిలిపివేశారు. ఈ సమయంలో ఆ యువతి స్నేహితురాలతో పాటు రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి కూడా వచ్చి బైక్ ఇవ్వాలని పోలీస్ అధికారిని కోరారు. దీంతో కన్విన్స్ అయిన పోలీస్ అధికారి ఆమె వాహనాన్ని ఇచ్చేశారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. మా అబ్బాయిలు కాళ్ళు పట్టుకున్నా ఇవ్వరు కదా సార్ అని ఒకరు కామెంట్ పెట్టగా ఆడాళ్ళ వెపన్ ఏడుపు, వారు దానితో దేన్నైనా సాధించగలరు అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.